ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 22వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటే ఎప్పుడు? నీ ప్రారంభం. నీవు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు చిన్నగానే ఉంటావు, ఎదుగుతున్న కొద్దీ పెద్దగా అవుతావు. అది కాదు దేవుడు అంటున్నది. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదే నీకు ప్రారంభం. మొట్టమొదట సువార్త నీకు ఎవరు అందించారు? అదే నీకు ప్రారంభం. మొట్టమొదట నువ్వు ఎప్పుడు దేవుడిని తెలుసుకున్నావు? అదే నీకు ప్రారంభం. మొట్టమొదట నువ్వు ఎప్పుడు మోకరించావు? అదే నీకు ప్రారంభం. మొట్టమొదట నువ్వు ఎప్పుడు బైబిల్ చదివావు? అదే నీకు ప్రారంభం. ఆ ప్రారంభంలో దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏ ఇబ్బందులతో, ఏ కన్నీరుతో, ఏ అవమానంతో, ఏ శోధనతో, ఏ కృంగుదలతో ఇంకెవ్వరు లేరు ప్రభువా, మనుష్యులు చేతులు ఎత్తేశారు, నీవే దిక్కు అని మోకరించి గోజాడిన ఆ క్షణం ఉంది చూసావు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? కొద్దిగానే ఉంటావు. నీ స్థితి కొద్దిగానే ఉంటుంది. అయితే నువ్వు అలా ప్రభు పాదాలు పట్టుకొని ఆ సమస్య నుంచి విడుదల పొందిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క కృప వల్ల అదే ప్రార్థన, అదే భక్తి, అదే బైబిలు, అదే మోకరింపు, అలాగే దేవుడి మీద ఆధారపడ్డావు అన్నది నువ్వు అలా కొనసాగిస్తే ఈ సమస్య ఎప్పుడైతే విడిచి నిన్ను వెళ్ళిపోయిందో నీవున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను వృద్ధి కలుగజేస్తాడు. అదంత వృద్ధి మహాభివృద్ధి అట. లోకంలో జ్ఞాని, మహాజ్ఞాని, ధనవంతులు, మహాధనవంతులు అని ఎంత తేడా ఉందో, అభివృద్ధి మహాభివృద్ధికి అంతే తేడా. నీవు ఊహించలేవు అసలు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును రాజుగా చేసేసాడు. అతి లీస్ట్ పొజిషన్ నుంచి అతి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాడు ఈ దావీదు. యోసేపు ఐగుప్తుకి బానిసగా వచ్చాడు, అతి లీస్ట్ పొజిషన్. దేవుడు యోసేపుని ఆ ఫరో కింద ఐగుప్తు రాజుగా చేసేసాడు. అతి హైయెస్ట్ అది, ఇంకంతకన్నా లేదు. మహాభివృద్ధి